సోమవారం శిలువ ధ్యానంలో మనందరం పాల్గొంటాం. దేవుని యొక్క కృప దీన్ని ఆరంభించుకుంటూ గంటల్లో వంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాల్లో మా తండ్రి మీరు మాతో ఉండి, మా ఆరాధనలో మా తండ్రి మీరే స్తుతి మహిమ ఘనత పొంది, యవనస్తులు మా తండ్రి ప్రేరేపించి నీ కొరకు సాక్షులుగా ఉండడానికి వారు నిర్ణయం తీసుకునే విధంగా నీ ఆత్మతో వారు నించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ వారంలోని మొదటి దినంలో మా తండ్రి మరొక్క మారు మీ అందరూ నీ సన్నిధిలో చేరి నీ మందిరంలో మా ప్రభా ఈ సహవాసంలో మా తండ్రి మరొక్క మారు నిన్ను కొనియాడే కృప మాకు దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నీ కుమార్తెను మా తండ్రి గ్రేస్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ బిడ్డతో ఉండండి, నీ ఆత్మ నించండి, మాకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారం పంచిపెట్టమని, నీవే స్తుతి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం సేపు దేవుణ్ణి స్తుతిద్దాం. సంతోషంతో ఆనందంతో ఆ స్తుతి ఆరాధన నడిపించమని అజయతను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారం మంటన పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. నీతిగల మన యేసు ధృతిగల మిత్రుడు, మృతి పొంది కృపతో శాంతి కలిగించెను. భీతి నొందు బాపులైనా చిత్తక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోతగతి జూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నీజ శ్రాయుడై కాపాడును. బాయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమొప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయును. దారునిలో యేసుగా వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడు. నారకులగవ వేగ క్రూర హింస పొందెను.
కరుణించి నుంచి ప్రార్థనలాలకించును. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, సర్వసత్యమే నా మార్గమై, సంఘశేక్షమే నా ప్రాణమై, సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక నీ జాడలు వీడక, లోకమహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోన, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా.
స్తోత్రార్హుడా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండదే పైనను రాత్రి వెనలదే పైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండదే పైనను రాత్రి వెనలదే పైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనాని తర్వాత ఏమౌనాని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు మరిచావా. మారాని మాధురంగా మార్చేను చూసావా. చింతించకన్నా యేసు మాటలు మరిచావా. మారాను మాధురంగా మార్చేను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను
నిరాశ పరిచారా పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పే కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా దేవుణ్ణి స్తుతించడం కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 181వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 62వ కీర్తన, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి అనే కీర్తన పాడుకుందాం. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి కరుణాజల సోదరుండై ఈయనధరణికే పెంచేనయ్యా స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి నక్కలకు బొరియలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేను ఒకంత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి అపహాసముల చేయుచు ఆయన యాననముపై నుమియుచు గృహమాలిన సైనికు లందరును నెపములెంచుచుగొట్టిరి రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి కరమునందొకరెల్లు పుడకను స్థిరముగా
ధన్యులుగాను నిలిచివార ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రోకిరి రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబును చేర్చును రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అదే విధంగా నిలబడి ఉండగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అన్న దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి ఉండి మన దైవ గ్రంథాల్లోంచి 55వ దావీదు కీర్తన మొదటి 14 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 55వ అధ్యాయం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడివై ఉండకము. నా మనవి ఆలకించి నా ఉత్తరమిమ్ము. శత్రుల శబ్దం బట్టి దుష్టుల బలత్కారం బట్టి నేను చింతాక్రాంతునే విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయం నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉన్నాను. అరణ్యంలో నివసించి ఉందునే అనుకొంటిని. పట్టణంలో బలాత్కార కలహము జరుగుట నేను చూస్తున్నాను. ప్రభు, వాటి పనులు చేయు వారిని నిర్మూలం చేయము, వారి నాలుకలు ఛేదించుము.
రాత్రింబగలు వారు పట్టణపు ప్రకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుతున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుతున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరం పోయి ఉన్నవారు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాము. మొదటి పాఠము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54 నుంచి 60 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54 నుండి 60వ వచనం వరకు ధ్యానించుకుందామండి. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించెను. రెండవ పాఠంగా యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. రెండవ పాఠంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వార్త అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకుడును బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఈయన యందు ఏ దోషం నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడు అని ఇతడు చెప్పుకొనను కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పింది. ఈ పాట అంటే ఇంత సమయం. థ్యాంక్ యూ. మన సంఘ ఆరాధనా సంవత్సరంలో మరొక ప్రాముఖ్యమైన వారంలో మనం ప్రవేశించాం. పరిశుద్ధ వారం అని మనం ఈ దినాలని పిలుచుకుంటాం. ఈ పరిశుద్ధ వారంలోని మొదటి దినం సోమవారం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి
రెవరెండ్ డాక్టర్ ఎన్వి గ్రేస్ గారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి ధ్యానానికి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాల్లో 376వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 151వ కీర్తన దేవా సహాయము నిమ్మ అనే కీర్తన. దీనికి 2 రాగాలు ఉన్నాయి. ఏ రాగం మీద మనం పాడదాం? దేవా సహాయము నిమ్మ, అదొక రాగం. పాడదామా? దేవ సహాయము నిమ్మ నిత్య జీవంపు ఊటలు త్రాగుటకిమ్మ. ఏది పాడదాం? ఏది కంఫర్టబుల్గా ఉంది? మొట్టమొదటి రాగం. ఓకే, ఎత్తండి ఒక్కసారి. నేను ఎలాగ తప్పదు, నాకు పోయింది నా ట్యూను. దేవ సహాయము నిమ్మ నిత్య జీవంపు టూటలు త్రావుటకిమ్మ. దేవ సహాయము నిమ్మ గడియ గడియకు నెగసే నాము ఎంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు ఎడతెగని శోధనము నీవు పడగొట్టి దృఢ భక్తి నిమ్మ. దేవ సహాయము నిమ్మ కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే మరి నీ కృష్టములు సాతాను సాధనము నాటిని రెక్కల కోటన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే మరి నీ కృష్టములు సాతాను సాధనములు నేను దాటి నీరెక్కల చాటున దేవా సహాయము నిమ్మ దారపుత్రుల పైన భ్రమలు నన్ను సారే సారెకు నిచ్చు లోక భాగ్యములు ఘోరమగు నాత్మకములు నన్ని రీతి భ్రమ పెట్టు
మాయాయు దినములు చెట్టు ఛాయవలె తరుగుచు మట్టి పాలవును చాలు నీలో కంబు మేలు మేము పరలోక రాజ్యము చేరుట మేలు దేవా సహాయము నీమా మంచి మరణమేమో దేవా మమ్ము వాంఛించు సాతాను వల నుండి కావా నేచి దూతల నంపినావా మాకై పంచగాయములొంద ప్రభు వచ్చినావా దేవా సహాయము నీమా. ప్రార్థించుకుందాం. మమ్మలను అతి మిక్కిలుగా ప్రేమించుచున్న మా యేసు ప్రభా, నీ కన్నామనకు లెక్కలేని వందనములు, స్తోత్రములు. ఉదయ సాయంత్రములు మీ యొక్క కృపలతో మమ్మలను తృప్తిపరుస్తూ ఉన్నారు. మీ యొక్క పాద సన్నిధిలో మేము చేరగలుటకు మరి యొక్క సంవత్సరములో ఈ యొక్క మహావారంలో పరిశుద్ధ వారంలో మేము ప్రవేశించుటకు ఇచ్చిన ఆధిక్యత కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయోగ్యురాలనైనా నేను మాట్లాడిన ఇంటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా చేసుకుని మనవి మా ప్రభువును రక్షకుడైన యేసే నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఇలాంటిదా యేసు ప్రేమ ఛాయలో పాడేసాం మనం. దేవ సహాయము నిమ్మ, చాలా చక్కని పాట. చిన్నప్పుడంతా ఈ పాటలు అందరం పాడిన వాళ్ళమే, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మనం మర్చిపోతున్నట్టున్నాం. అంతకంటే ఏం కాదు, కానీ చాలా చక్కని పాట మనం పాడుకోగలిగాం. మరణం గురించి, మరణం మంచి మరణం ఏమో దేవా. ఆ చివరి వచనం హార్ట్ టచింగ్, చాలా టచ్ చేస్తుంది. దాని ముందు వచనం కూడా, దీనికంటే మా ఆయు దినాలు అయిపోయినాయి, దీనికంటే పరలోక రాజ్యం చేరుట మేలు అనేది. చాలా సంతోషం. మనల్ని ఇంకా దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టి మనకు భయం అనేది లేకుండా, ఏ విధమైన భయాలు మన జీవితాల్లో లేకుండా, మరి ముఖ్యంగా మరణం అనే భయం లేకుండా దేవుడు మనల్ని సజీవుల గుంపులో ఉంచినందుకు దేవునికి, నాకు ఈ ఆధిక్యత ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను. సో భయం అనేది మానవ సహజం. భయమే దెయ్యం అనే నానుడి కూడా మనందరికీ బాగా తెలుసు. ఒక్కొక్కసారి భయం అనేది మనల్ని మన విశ్వాసాన్ని నుంచి ప్రక్కకు నెట్టివేస్తూ ఉంటుంది. ఈ రాత్రికాల ధ్యానంలో మన విశ్వాస స్థాయిని మరోసారి పరీక్షించుకోవడానికి మరణానికి భయపడకుండా ఆత్మ సమర్పణ అనేది ఎంత విశిష్టమైనదో చూపించిన ఇద్దరు వ్యక్తులను గురించి మీతో మాట్లాడాలని, ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిన్నటి రోజున మనం మటలాదివారంగా మనం ప్రభువుని ఆరాధించాము, కొనియాడాము, వీధుల్లో స్తుతించాము. అది గొప్ప సాక్ష్యం. యెరూషలేం జయప్రవేశం చేసిన రోజు నుండే యేసు ప్రభువుకి ఈ వారంలో అసలైన శ్రమకాలం, అసలైన ఒక విధంగా నేనైతే గడ్డు కాలం అంటే గడ్డు కాలం ఇప్పుడు మొదలయ్యింది. ఆ దినము నుండే ప్రధాన యాజకులు, సమాజ మందిర అధికారులు
శాస్త్రులు, పరిసయ్యులు, సహస్రాధిపతులు, సైనికులు, ప్రజలు ఒక్కరేమిటి, ప్రపంచమంతా కూడా ఏకమై యేసు ప్రభువును ఆయనకు మరణ శిక్ష వెయ్యాలని ఒక ఆఫీస్ నుంచి మరొక ఆఫీస్కి, ఒక అధిపతి దగ్గర నుంచి మరొక అధిపతి దగ్గరకు బంధకాలతో బందీగా తీసుకొని వెళ్ళడం మనం ఇక్కడ చూస్తాం. నిరపరాధి అయిన నజరేయుడైన యేసును అపరాధి అని కేకలు వేయడం, ఏదో విధంగా ఆయన మీద నేరం మోపి ఆయన్ను సిలువ మరణానికి అప్పగించాలని వాళ్ళు చేసిన తీవ్రమైన ప్రయత్నాలన్నీ కూడా మనం ఈ రోజు నుంచి మనం చూస్తూ ఉంటాం. అనగా ఆ నిరపరాధి అయిన ప్రభువును ఏదో ఒక విధంగా చంపాలనే ధ్యేయంతో సిలువ వేయము అని వారు న్యాయాధిపతుల మీద ఒత్తిడి తెచ్చారు. కానీ ఇక్కడ మనం చదువుకున్న పాఠాల్లో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54 నుంచి 60 కానీ, యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఈ రెండింట్లోనూ కూడా భయము లేని దేవుని కుమారులు ఇద్దరు మనకు కనబడతా ఉన్నారు. ఈ రెండిట్లో కూడా శ్రమలకు కానీ మరణానికి కానీ భయపడని ఇద్దరు నిరపరాధులు ఇక్కడ మనకు కనబడతారు. భయము లేని దేవుని కుమారులు ఇద్దరు మనకు కనబడతారు. వారిలో స్టెఫను దేవునికి మాత్రమే భయపడిన మొట్టమొదటి వ్యక్తి స్టెఫన్. అపోస్తుల కార్యాలు మనం చదువుకున్న దానిలోనే ఉన్నది. స్టెఫను హతసాక్ష్య మరణం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క 6-7 వచనాల్లో. ఈ స్టెఫన్ అనే మాటకు కిరీటం, క్రౌన్ అనే అర్థం మనకు తెలుసు. ఆది క్రైస్తవ సంఘంలో సువార్త ప్రకటనకు కాకుండా వేరే ఇతర బాధ్యతలు కొనసాగించడానికి ఏర్పాటు చేసుకున్న పరిచారకుల్లో స్టెఫను మొదటివాడు. విధవరాండ్ర సంరక్షణ విషయంలో హెబ్రీ, గ్రీకు భాషలు మాట్లాడే విశ్వాసుల మధ్య తలెత్తిన విభేదాల సందర్భంగా ఇక్కడ అలాంటి వివక్ష లేకుండా చూసే పరిచర్యల కోసం అపోస్తలులు ఏర్పాటు చేయబడడం మనకు తెలుసు. వారిలో స్టెఫన్, ఫిలిప్, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాస్ అండ్ నికోలాసు అనే వారు 7 ఉంటారు. అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ యొక్క 7 పేర్లు మనకు అక్కడ కనబడతా ఉంటారు. ఈ 7 కూడా ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరున్న విశ్వాసులుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడించారు. స్టెఫను ఆది క్రైస్తవ సంఘంలో మొదటి హతసాక్షి అయిన ఈ స్టెఫన్ గురించి ఈ రాత్రికాల సమయంలో కొంచెం సేపు ధ్యానిద్దాం. స్టెఫను దేవునికి మాత్రమే భయపడడానికి గల కారణం ఆయనలో ఒక విలక్షణమైన సేవకుని లక్షణాలు ఉన్నాయి. విలక్షణమైన సేవకుని లక్షణాలు మనం అక్కడ చూడగలం. హీ వాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అపోస్తలుల నియమం ప్రకారం పరిచర్యకు ఎన్నుకోబడిన వారు ఆత్మతో, జ్ఞానంతో, విశ్వాసంతో, పరిశుద్ధతతో నిండిన వారై ఉండాలి. ఈ విశిష్టమైన లక్షణాలన్నీ కూడా స్టెఫన్లో మనం చూడగలం. అవి ఆయనకే స్వంతం. ఇక రెండవది జ్ఞానంతో నిండినవాడు, జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం అంటే కేవలం చదువు సంధ్యలు మాత్రమే కాదు, కానీ క్రైస్తవ విశ్వాసులు లౌకిక తెలివితేటలతో పాటుగా దేవుని జ్ఞానంతో నిండిన వారే ఉండాలి. స్టెఫను భక్తుడు దైవ జ్ఞాని అని అనడానికి అపోస్తల కార్యాల గ్రంథంలోనే ఆయన చేసిన 7వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రసంగమే ఒక ఉదాహరణ. ఈ ఫలభరితమైన క్రైస్తవ జీవితానికి దేవుని సజీవ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానము మనందరికీ కూడా ఎంతో అవసరం. అటువంటి జ్ఞానం స్టెఫన్కి ఉన్నది. ఇక ఆయన
హీ వాస్ ఎ పవర్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ పవర్, ఒక శక్తివంతుడు. ఈ శక్తి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ 2 విషయాలు మనకి కనబడతాయి. మొదటిది ఏంటంటే, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండవది ఏంటంటే, లిబర్తీనులు, కురేనీయులు, కిలికియా, ఆసియా సమాజంలోని ఉద్దండ పండితులు స్టెఫనుతో దైవ జ్ఞాన సంగతులను గురించి వాదోపవాదాలకు దిగారు. వాళ్ళే పెద్ద ఉద్దండ పండితులు. అంతమంది అన్ని దేశాల నుంచి ఏకమైనా కూడా వారు స్టెఫను జ్ఞానాన్ని, అతనిని ప్రేరేపించిన లేకపోతే బలపరిచిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. అంతటి జ్ఞాని స్టెఫన్, అంతటి శక్తివంతుడు స్టెఫన్. ఇక ధైర్యవంతుడు అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని సువార్తను ప్రకటించడంలో, దేవుని మార్గాలు తప్పి తిరిగే వారి జీవిత విధానాన్ని ఖండించడంలో స్టెఫనుకున్న ధైర్యం అంత ఇంత కాదు. ఆయన ఎవరికీ కూడా భయపడలేదు, ప్రజలు ఎవ్వరికీ కూడా భయపడలేదు. 7వ అధ్యాయం 51వ వచనంలో ముష్కరులారా, అంత పెద్ద మాట యూజ్ చేస్తాడు అక్కడ. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును వినడానికి లోపరచుకొన నొల్లని వారలారా, మీ పితరుల్లాగా మీరు కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరుల్లాగా మీరు కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని చాలా ధైర్యంగా అక్కడ ప్రసంగం, ఆయన వారిని ధైర్యంగా బాహాటంగానే వాళ్ళని అక్కడ గద్దిస్తున్నట్టుగా మనం చూడగలం. ఇక క్షమాగుణ సంపన్నుడు, మనందరికీ తెలిసినట్టుగా మ్యాన్ ఆఫ్ ఫర్గివ్నెస్. 60వ వచనం చివరి వచనంలో, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు, లేకపోతే మరణించాడు. ఆయనకి నిద్రించాడు అని చక్కని మాట. అంటే ప్రభువులో ఆయన ఇంకా జీవించి ఉన్నట్టే. ఇక్కడ స్టెఫనుకి నిద్రించెను అని ఆ మాట, మనం ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తాం. తనను హింసిస్తున్న వారిని, మరి ముఖ్యంగా తనను చంపుతున్న వాళ్ళని క్షమించమని దేవుణ్ణి వేడుకునేంత క్షమాగుణం ఉన్న భక్తుడు స్టెఫన్. మన ఎడల తప్పు చేసిన వారిని, మనపై నిందలు మోపే వారిని క్షమించడం మాత్రం మానవ మాత్రులంగా మనకంత సులువైంది ఏమీ కాదు. వాళ్ళని క్షమించలేము అసలు. కానీ క్రైస్తవులుగా స్టెఫను చూపించిన క్షమాగుణాన్ని మనం కూడా ఈ ధ్యానం ద్వారా అలవర్చుకోగలగాలి. ఇన్ని మంచి గుణాలున్న స్టెఫనుకు, ఇన్ని మంచి గుణాలు ఇప్పటివరకు చెప్పుకున్నవి, కలిగిన కష్టాలు ఏంటి, అసలు ఆయన చావుకు బలమైన కారణాలు ఏంటి అని ఒక్కటి చూస్తే, ఒకటే మాటలో మత్సరం. మత్సరం అనే మాట మనకు తెలుస్తుంది. మత్సరం అంటే ఈర్ష్య, ద్వేషాలు, మనలో ఉండే సహజమైన మానవ బలహీనత. ఈ మత్సరం అనేది మనలో భయాందోళనల్ని రేకెత్తిస్తారు. అపోస్తలులకు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయనే భయంతో, స్టెఫనుకు కూడా అటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయనే భయంతో, రెండోది అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ప్రధాన యాజకుడు, సద్దూకయ్యుల తెగ వారు మత్సరముతో నిండిన వారై అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో వేయించినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇక రెండవది అక్కడ కారణం, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు నామాన్ని బట్టి బోధించకూడదు అనేది యేసు ప్రభు శిష్యులను, క్రైస్తవ విశ్వాసులను ప్రధాన యాజకులు ఆజ్ఞాపించారు. ఎవరేగానే ఆ యేసు ప్రభు గురించి మీరు మాట్లాడకూడదు, ఎవరు కూడా బోధించకూడదు. ఒక్కటే మాట, శ్రమలు పడ్డారు. శ్రమలు అనే దానికి ఏంటి కారణం అంటే, ఒక్క సింగిల్ మాటలో
ద మియర్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ క్రిస్టియన్ అంట హిస్టరీలో, చరిత్రలో. ద మియర్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నట్టయితే నీకు శ్రమలను. దానికి కారణం, ఫస్ట్ కారణం అదే. మేము ముందు మాట్లాడిన తర్వాతే వెనక మిగతా విషయాలు మేము మాట్లాడతాం చరిత్ర గురించి. సో మూడవది, ఎవరి కోసమైతే యూద సర్వ సమాజం ఎదురు చూస్తుందో ఆ మెస్సియాగా నీతిమంతుడైన యేసుక్రీస్తు రాకను గురించి, యేసుక్రీస్తు వచ్చాడని ప్రకటించిన వారిని, ఆ నీతిమంతుని రాకను గూర్చి అని ఉంటుంది బైబిల్లో. ఆ నీతిమంతుని రాకను గూర్చి ప్రకటించిన వారిని, లేకపోతే ఆ రక్షణ సువార్తను బోధించిన వారిని చంపారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 52వ వచనంలో ఈ కారణం మనకు కనబడుతుంది. సో అదే మత్సరంతో వాళ్ళు స్టెఫన్ను కూడా బంధించారు. ఈ 3 కారణాల్లో 7వ అధ్యాయంలో స్టెఫన్ పంచుకున్న రక్షణానుభవ సాక్ష్యం, అతని మాటలకి పట్టరాని కోపం వచ్చింది వాళ్ళకి. దాంతో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. 7వ అధ్యాయంలోనే 59వ వచనంలో వారు రాళ్లతో కొట్టేటప్పుడు ఆయన యొక్క క్షమాబుద్ధి తిరిగి మళ్ళీ మరొకసారి మనకు కనిపిస్తుంది. స్టెఫన్ను వాళ్ళు రాళ్లతో కొట్టేటప్పుడు ఆయన మోకరించి ప్రార్థించాడు. ఆయన మోకాళ్ళుని ప్రార్థించాడు. దేవుని కోసం తన ప్రాణాలను సంతోషంగా అర్పించిన మొదటి హతసాక్షి స్టెఫన్. ఇక మరణ భయం లేని రెండవ వ్యక్తిని గురించి మనం చూడాల్సి వస్తే, మరణ భయం లేని రెండవ వ్యక్తి యేసు ప్రభు. మరణం అంటే భయం లేకుండా దానికి తన్ను తాను అప్పగించుకున్న, మరణానికి అప్పగించుకున్న రెండవ వ్యక్తి మనుష్య కుమారుడైన యేసు ప్రభు, యేసయ్య. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో పిలాతు దగ్గరకు యేసు ప్రభువును తీసుకుని వెళ్ళక ముందు ప్రధాన యాజకుడైన అన్న దగ్గరికి వారు మొదటగా యేసు ప్రభువును తీసుకొని వెళ్ళారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో జరిగిన సంఘటన నన్ను చాలా బాధించింది. ఈ సంఘటన ఏంటంటే, యేసు ప్రభువును ప్రధాన యాజకుడైన అన్న వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వివరాలు మనకు అంతగా తెలియవు. ఆ సంభాషణ ప్రధాన యాజకునికి కోపం తెప్పించిందో లేదో కూడా తెలీదు. కానీ ఆ సందర్భంలో ప్రధాన యాజకునికే బదులు చెప్తున్నావా, ప్రధాన యాజకునికే బదులు చెప్తున్నావా అంటూ అతని బంట్రోతుల్లో ఒకడు ప్రభువును అరచేతులతో కొట్టాడు. ప్రభువును అరచేతులతో కొట్టాడు. కొంచెం ఇలాగ అంటే వేరే విషయమేమో, అరచేతులతో కొట్టాడు. అన్న ప్రధాన యాజకుడైన అన్న ఎదురుగుండా. దీని గురించి కొంచెం వేదన పడ్డాను నేను పర్సనల్గా మాత్రం. ఒక చెప్పుకోవాలంటే ఎందుకు పనికిరాని బంట్రోతు అతను. ఏంటంటే అధికారుల్ని మెప్పించడానికి వాళ్ళ ప్రక్కన ఉండే వాళ్ళు చేసే హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ హడావిడిలో న్యాయ అన్యాయాలకు కూడా చోటు ఉండదు. అంటే నేను ఆ బంట్రోతు అనుకుని ఉండొచ్చు, నేను గనక ఈయన కొడితే మా ప్రధాన యాజకుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ ఇలాంటి బలహీనత మనలో కూడా ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. అటువంటి అత్యుత్సాహం మనలో కూడా చాలా మందికి బాధ అని అనిపిస్తుంది. 22వ వచనం మీరు చదవండి, యోహాను సువార్త 18:22లో చదువుకోండి. ఇక ఆ తర్వాత వాళ్ళు యేసు ప్రభువును అన్న దగ్గర నుంచి కయప వద్దకు తీసుకెళ్తారు. ఆయన కూడా ఆ సంవత్సరం ప్రధాన యాజకుడే. కయప దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు తర్వాత హేరోద్ దగ్గర, హేరోద్ తిరిగి పిలాతు దగ్గరికే పంపించేస్తాడు. ఇలాగా కాళ్ళు చేతుల్లో భారమైన సంకెళ్లతో మోస్తున్న యేసు ప్రభువును ఆ రాత్రంతా వాళ్ళు అలాగా తిప్పుతూనే ఉన్నారు. బందీ అయిన యేసు ప్రభువుని అన్న దగ్గర నుంచి కయప ప్రధాన యాజకుడు ఆ సంవత్సరం
ఆ ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకొని వెళ్తారు. అన్న ప్రధాన యాజకుడైన కయపకు మామ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57 నుంచి 68 వచనాల్లో మనకి కనిపిస్తుంది. అక్కడ 18, 13 వచనాల్లో మత్తయి సువార్తలో ప్రధాన యాజకులు మహాసభ వారు యేసు ప్రభువుని చంపాలని అబద్ధ సాక్ష్యాల కోసం వాళ్ళు వెతుకుతున్నారు. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళ గురించి వాళ్ళు వెతుకుతున్నారు. కానీ చాలా తండోపతండాలుగా ఉన్నారట. ఆయన గురించిన అబద్ధ సాక్ష్యం పలకడానికి. ఒక అబద్ధ సాక్ష్యం అనేది దోషి అని ముద్ర వేయబడిన వ్యక్తి జీవితానికి ఎంత నష్టం కలిగిస్తుంది అనే ఆలోచన వారికి లేదు. యాజకుల ప్రేరణతో చాలా మంది యేసయ్య మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ముందుకొచ్చారు. అయినా వారి సాక్ష్యాల్లో ఒక్కటి కూడా యేసయ్యను దోషిగా నిరూపించలేకపోయాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 55, 56 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. ఈ అబద్ధ సాక్ష్యాలకు తోడు ప్రధాన యాజకుల తప్పుడు వ్రాతలు, తప్పుడు వ్యాఖ్యానాలు వారి అధికార దుర్వినియోగాన్ని సూచిస్తూ ఉన్నాయి. అధికార దుర్వినియోగాన్ని అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు వ్రాసి ఒక ఆజ్ఞ పాస్ చేస్తారో దాన్ని కలం అంటారు, ఫాల్స్ పెన్. ఇది ఇర్మియా గ్రంథంలో 8వ వచనంలో శాస్త్రుల కలం అనే మాట అక్కడ మనం చూడగలం. సో అబద్ధ సాక్షుల వద్ద యేసయ్యకు మరణ శిక్షను వేయడానికి సరిపోయిన సాక్ష్యం మాత్రం దొరకలేదు. కానీ చివరికి ఇద్దరు మనుషులు వచ్చి ఈ నజరేయుడైన యేసు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని అన్నాడు అని అతని సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యం ఎంతవరకు యేసు ప్రభు నేరాన్ని రుజువు చేస్తుందో మనకైతే తెలియదు. కానీ ఆ సాక్ష్యానికి స్పందించిన కయప, ప్రధాన యాజకుడైన వాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే చెప్పుమంటాడు. అవును, నీవు అన్నట్టే అని సమాధానం ఇస్తాడు. అందరితో ఆగకుండా ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయును మీరు చూస్తారని చెప్పగానే కయ్యప్పకి ఇంకా చాలా మరి ఎటువంటి ఉక్రోషం వచ్చింది. పస్కా పండుగకి 6 దినాలకు ముందే, నిన్నటి దినాన్ని యేసు ప్రభు బేతనీయకు వచ్చి అక్కడ నుంచి యెరూషలేముకు వస్తున్నాడనే వార్త కబురు విని చాలా మంది బహుజన సమూహం ఖర్జూరపు మట్టలతో ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని స్తోత్రగానాలు చేశారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలం. దాన్ని అవహేళన చేయడానికి పిలాతు దగ్గర ఉన్న సైనికులు ముళ్ళతో కిరీటం చేసి అప్పటికప్పుడు దాన్ని యేసు ప్రభు తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి యూదుల రాజా శుభమని చెప్పి అరచేతులతో కొట్టారు. యూదులను సంతోషపెట్టి సంతృప్తి పరచడానికి పిలాతుకు కూడా యేసును కొరడాలతో కొట్టించడంతో సరిపెడదాం అనుకున్నాడు. ఆయన కొట్టించాడు కూడా. యోహాను సువార్త 1వ వచనం 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సో
కానీ తన రాజకీయ మనుగడ కోసం ఏమీ చేయలేని పరిస్థితి, ఒక డైలమాలో ఉండిపోయాడు. ఒకవైపు మనస్సాక్షిని చంపుకోలేకపోతున్నాడు పిలాతు, మరో ప్రక్క మనస్సాక్షి పశ్చాత్తాపం లేని వాళ్లను యేసయ్య నిర్దోషత్వాన్ని గురించి ఒప్పించలేకపోతున్నాడు. ఇటువంటి డైలమాలో పిలాతు చాలా అవస్థపడినట్టుగా మనం చూడగలం. ఏదోలాగా యేసు ప్రభువుని నిర్దోషిగా తీర్పు తీర్చుదామంటే ఇక్కడ మళ్ళీ సంఘటన ఏంటంటే, పిలాతు అడిగిన ప్రశ్నలకి యేసు ప్రభు దేనికి బదులు చెప్పలేదు, ఆయన మౌనంగా ఉండిపోయాడు. సో దొంగ సాక్ష్యాలతో దోషిగా ముద్ర వేయబడి అపహసించి ఆయన ఉమ్మి వేసిన కొట్టినా కూడా ఆయన మౌనమే వహించాడు. ఇక్కడ పిలాతు గొప్ప తీర్పు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక ఆయన యందు ఏ దోషమును లేదు, ఆయన నిరపరాధి అని ప్రభువుని గురించి తన అంతరంగంలో పదే పదే చెబుతున్నది అదే మాటని చెప్తా ఉంటాడు. మరో ప్రక్కన అతని భార్య ఆ నీతి మంతుని జోలికి పోవద్దు, అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో ఆమె ఒక ప్రక్కన ఒత్తిడి చేస్తా ఉన్నది. సో యేసు ప్రభువుని సిలువకు అప్పగించకూడదని విశ్వ ప్రయత్నాలు చేశాడు పిలాతు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అదే అధ్యాయం 19వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ మాట ఉంటుంది, విశ్వ ప్రయత్నాలు చేశాడు అని. అలాగా దాంతో యూదులతో మీరు యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోండి, మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి ఏ విధమైన తీర్పు తీర్చుకుంటారో మీరు తీర్చుకోండి అని వాళ్ళకి అప్పగించేశాడు. వాళ్ళు కూడా దోషులకు మరణశిక్ష విధించే అధికారం మాకు లేదంటూ యూదులు కూడా తమ చేతులు దులిపేసుకున్నారు. ఎలాగైనా ఆయనకి మరణశిక్ష పిలాతు ద్వారానే వేయించాలని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు పిలాతుని అక్కడ బలవంతం చేస్తున్నట్టుగా మనం గమనించగలం. సో ఇక పిలాతుకు వేరే దారి లేకుండా పోయింది. యేసయ్య మీద మోపిన ఒక నేరం ఏంటంటే, యేసు ప్రభువు గలిలయ యూదయ ప్రాంతంలో దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ప్రభుత్వానికి యూదా మతానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో గలిలయ ప్రాంతం పిలాతు యొక్క ఆధిపత్యంలో లేదు కాబట్టి ఆ మిషతో పిలాతు యేసు ప్రభువును చతుర్థాధిపతి అయిన హేరోదు వద్దకు పంపిస్తాడు. లూకా సువార్త 23:12లో ఈ వృత్తాంతం అంతా కూడా 23వ అధ్యాయం లూకా సువార్త 8 నుంచి 23 వరకు మనం చూడగలం. ప్రభువును చూడగానే హేరోదుకు చాలా సంతోషం కలిగింది. ప్రభువును చూడగానే అంటే యేసు ప్రభు సమాజంలో చేస్తున్న అద్భుత కార్యాలను గురించి హేరోదు అప్పటికే ఎన్నో విన్నాడు. తన సమక్షంలో ఏదైనా సూచక క్రియ చేస్తాడేమో స్వయంగా చూద్దామని హేరోదుకు ఆశ. స్వయంగా చూద్దాం, వింటున్నాను కానీ నా ఎదురుగుండా చేస్తే బాగుంటుందని ఆయన ఆశపడ్డాడు. కానీ హేరోదుకు నిరాశే ఎదురయ్యింది. హీ వాజ్ డిసప్పాయింటెడ్. అనేక ప్రశ్నలు వేశాడు హేరోదు కూడా, కానీ ఏ ఒక్కదానికి కూడా ప్రభు జవాబు చెప్పలేదు. ఇక విసిగిపోయిన హేరోదు యేసయ్యను మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఆయన పంపించేస్తాడు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, అప్పటి వరకు శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతులు యేసయ్య దర్శనంతో యేసయ్య ఇష్యూలో వాళ్ళు మిత్రులైపోయారు. ఎనిమీస్ బికేమ్ ఫ్రెండ్స్. యేసయ్యను చూడగలిగే వారికి లభించే దీవెన శత్రుత్వం నుంచి స్నేహం వైపు అడుగులు వేయడం అనేది మనకి ఒక దీవెన. సో మనస్సాక్షి గల పిలాతుకు ఇక ఫైనల్ తీర్పు చెప్పక తప్పలేదు. ఆయన మొదట అంటాడు, ఆయన యందు నాకు ఏ దోషం కనబడలేదు. 6వ వచనంలో ఉన్నది మన వాక్యంలో, ఇదిగో నేను మీ ఎదుటనే అతనిని విమర్శింపగా
మీరు అతని మీద మోపిన నేరాల్లో ఒక్కటైనను నాకు కనబడలేదు. నాట్ ఈవెన్ వన్ నేరం. మీరు అనేకమైన నేరాలు ఆయన మీద మోపారు, కానీ ఆయన మీద ఒక్కటి కూడా నాకు కనబడలేదు అని. కానీ మూడవది నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇంకా నాకు మాత్రమే కాదు, హేరోదుకు కూడా కనబడలేదు. బైబిల్ చూసి చదువుకోండి తర్వాత, లూకాసు వార్త 23:15 ఉంటుంది. నాకు ఒక్కడికే కాదు, హేరోదుకు కూడా మీరు అతని మీద మోపిన నేరాల్లో ఏది కూడా అది నేరంగా నాకు అనిపించలేదు అని. సో మరణశిక్ష విధించడానికి తగిన నేరం ఏది కూడా యేసు ప్రభు చెయ్యలేదు అనేది ఆయన చెప్తా ఉన్నాడు. ఇక పస్కా పండుగ సాంప్రదాయంలో ఒక నేరస్తుడిని విడుదల చేసే సంప్రదాయం ఉన్నది కాబట్టి నేను యేసు ప్రభుని శిక్షించి విడుదల చేస్తాను, ఆయన శిక్షించి విడుదల చేస్తాను అని అనగానే, పట్టణంలో అల్లర్లు చేసిన వాడిని, ఒక కూనీకోరు, ఒక గజ దొంగ, మరి ముఖ్యంగా చేసిన నేరాలకు శిక్షను అనుభవిస్తూ చెరసాలలో ఉన్న బరబ్బను విడుదల చేయి, యేసు ప్రభువుని సిలువ వేయని వాళ్ళు కేకలు వేశారు. నేను నవ్వుకున్నాను నిజంగా. మత్తయి సువార్త 27:16 ఆ వాక్యం చదువుకుని ఏంటంటే, ఆ కాలమందు బరబ్బ అను ఒక ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండేను. ఆయన ప్రసిద్ధత ఇటువంటి బ్యాడ్ థింగ్స్కి, చెడు కార్యాలకి, ఒక గజ దొంగకి, కూనీకి ఉండే అటువంటి విశిష్ట లక్షణాలు అతనికి ఉన్నాయి. ఒక ప్రసిద్ధుడని చూసి నవ్వుకున్నాను కొంచెం సేపు నాకు నేనే. సో దోషిగా నిలుచున్న ఈ యేసు ప్రభువులో ఆయన చేసిన నేరం ఏంటో చెప్పాలని ప్రజల నిర్ధారణ కోసం 3 సార్లు అడుగుతాడు పిలాతు. 3 సార్లు వాళ్ళని ప్రశ్నించాడు. ఇతడు ఏ దుష్కార్యం చేశాడు, ఇతనికి మరణశిక్ష విధించే అంత నేరం ఏది ఇతనిలో కనబడలేదు కాబట్టి యేసును శిక్షించి విడుదల చేస్తానని అంటాడు పిలాతు. కానీ పిలాతు న్యాయం ముందు ప్రజల అన్యాయపు కేకలే గెలిచాయి, వారి కేకలే గెలిచాయి. మత్తయి సువార్త 27:42 పిలాతు ప్రభువును నిరపరాధిగా గుర్తించాడు. దాంతో ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని ఆయన ప్రజలందరి ఎదుట ఆయన చేతులు కడుక్కున్నాడు. కానీ ప్రజాదరణ ఎక్కడ కోల్పోతాను అనే భయంతో యేసయ్యను పిలాతు యూదులకు అప్పగింపక తప్పలేదు. కానీ ప్రభువు మాత్రం భయపడలేదు. ఇక ఒక భయం లేని ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. దేవుని ధర్మశాస్త్రం అంటే ఇస్కరియోతు యోధాకి భయం లేదు. ఆ క్రీస్తు స్వామి రక్షణ బలియాగం అంటే కూడా ఆయనకి సరి అయిన అవగాహన అతనికి కూడా లేదు. సో దాంతో ఏదో ఒక విధంగా యేసు ప్రభువుని అంతం చేయాలని పన్నాగాలు పన్నిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదులు, పెద్దలు, ప్రజల చేతుల్లో సాధనంగా యోధ మారిపోయాడు. సో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ 30 వెండి రూకలకు ఆశపడి ఆయన్ను అప్పగిస్తాడు. 26:16 మత్తయి సువార్తలో. సో యేసు ప్రభు మిగతా శిష్యుల కంటే కూడా ఈ యోధాను ఒక వంతు ఎక్కువగానే ప్రేమించాడు, అందరికంటే కూడా ఎక్కువ ప్రేమించాడు. అందుకే గురుతరమైన బాధ్యత ప్రభువా నేనా అని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నా కూడా యోధ మాత్రం విగ్రహంలాగా ఉలుకు పలుకు లేకుండా ఆయన ఉండిపోయాడు. అప్పటికే యేసు ప్రభువుని అప్పగించడానికి ఆయన అన్ని రకాల ఏర్పాట్లు అప్పటికే చేసేసుకున్నాడు. సో తన శిష్యులలో ఒకరు తనను అప్పగిస్తారు అని చెప్పడానికి చాలాసార్లు హింట్స్ ఇచ్చాడు.
మత్తయి సువార్త 26-24లో మొదటి హింట్ ఏంటంటే, ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అన్నాడు. రెండవది మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో ఇంకో మాట అంటాడు, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల మేలు, పుట్టి ఉండని ఎడల మేలు అని ఆయన అక్కడ చెప్తున్నాడు. డైరెక్ట్గా యూదా పేరు చెప్పకుండా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ఖండితంగా ప్రభువు చెప్తూనే ఉన్నారు. ఇక చివరి రాత్రి భోజనంలో అంటాడు, ఈ రొట్టెలో నేను ఒక ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పి యోధాకి ఇస్తాడు ప్రభు. వెంటనే సాతాను వానిలో ప్రవేశించడం మనం చూస్తాం. ఆ వాక్యం ఉంటుంది, వెంటనే సాతాను వానిలో ప్రవేశించెను. యోహాను సువార్త 13:26-27 వచనాల్లో అక్కడ ఏముంటదంటే, అక్కడ నుంచి వెళ్ళిపోయి దేవుని శత్రువులతో తిరిగి వచ్చి యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని వాళ్లకు ఆయన్ని అప్పగిస్తాడు. నేను ఒక టైటిల్ ఇక్కడ పెట్టుకున్నాను, మనలో ఒక సైతాను మనతో ఒక సైతాన్ అని. మనలో ఒక సైతాను యోధ ఒక సైతాను, మనతో ఒక సైతాను యేసు ప్రభువుతో యోధ ఒక సైతాన్. మనలో ఒక సైతాను మనతో. ఒక సందర్భంలో పేతురుతో అంటాడు కదా, ఏమంటారు యేసు ప్రభు, సాతానా నా వెనకకు పొమ్మని. కానీ మరి ఎందుకో ఈ యోధాని ఎప్పుడు ఏమీ అనలేదు యోధా గురించి. ఓకే, లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనంలో అంటాడు, వీళ్ళందరినీ ముద్దు పెట్టుకుని అప్పగించినప్పుడు అంటాడు, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, ఇది మీ గడియ, ఇది మీ అంధకార సంబంధమైన అధికారం అని అంటాడు యేసుప్రభు. అంధకార సంబంధమైన అధికారం అని ఆయన అంటున్నాడు. 3.5 సంవత్సరాల పాటు ఒక స్నేహితునిలాగా ఇస్కరియోతు యోధ ప్రభువుతో కలిసి మెలిసి ఉన్నాడు. అందుకే దావీదు కీర్తన 55వ అధ్యాయంలో 12-14 చరణాల్లో, నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల దానిని నేను సహింపవచ్చును, నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారవి, నా చెలికాడవు, నా పరిచయుడవు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహములతో దేవుని మందిరానికి కూడా పోయి ఉన్న వారము అని దావీదు భక్తుడు ఇక్కడ ఈ కీర్తనలో అంటాడు. ఇక్కడ దావీదు కుమారుడైన అబ్షాలోము తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అబ్షాలోముకు సలహాదారుడైన అహీతోపెలు దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోమును ఉసిగొలుపుతున్నప్పుడు దావీదు పాడిన కీర్తన ఇది. 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 31లో ఉంటుంది ఇదే ప్రార్థన, ఇదే దైవ ధ్యానం. మండల కాలం ముగి వచ్చింది, ఇంకొక 5 దినాలు ఈ గుడిలోకి వస్తే సరిపోతుంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 దినాలు, ఒక దినం మనం రెస్ట్. కొంతగాని పరదేశ్ గారు రాసిన 202 కల్వరిగిరి చేరు మనస. కొన్ని పాటలు అవలేలుగా పాడేస్తూ ఉంటాం, కానీ చివరి వచనం పాడినప్పుడు స్ట్రక్ అవ్వాలి మీకు, మనందరికీ. చివరి వచనంలో ఏముంటది, సిలువ దరికి ఆకర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడ శక్తినీయుమా సిలువ ధ్యానమున. సిలువ ధ్యానం 40 రోజులుగా ఈ 30 రోజులుగా మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఎటువంటి కలుషాలని మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నాం అనేది మనలను మనమే సిలువ ధ్యానంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. సిలువ ధ్యానంలో మనలో ఉన్న ప్రతి భయం, మరి ముఖ్యంగా మరణ భయం తొలగిపోతుంది. మన అందరి కోసం ఆయన ఒకేసారి సిలువ మరణం పొందాడు. సిలువలో కార్చిన రక్తంలో మనం కడగబడినప్పుడు మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులంగా, కుమార్తెలంగా, మనం ఆయన బిడ్డలంగా అనే ధైర్యం మనకి కలుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథం చివరిగా చెప్పి ముగిస్తా, 53వ అధ్యాయం 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత అంటే ఇక్కడ
మనల్ని ఆవరించే భయభ్రాంతులన్నిటినీ కూడా సిలువ వద్ద వదిలివేయడమే. మనం సిలువ చెంత చేరాలంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఫలాల సాధన మీద దృష్టి పెట్టాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఈ ఆత్మ ఫలాలు ఉంటాయి, 9 ఉంటాయి. కానీ నేను చదువుతూ ఉంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది ఒకటి చదివితే ఈ ప్రేమ అనేది నీలో ఉంటే మిగతా 8 ఉన్నాయి. సంతోషం అనేది నీలో ఉంటే ఈ ప్రేమ ఉంటుంది, మిగతా 7 కూడా ఉంటాయి. ప్రతి దానికి ఒకదానికొకటి లింక్డ్ అనమాట. ఒక్కటి కలిగి ఉంటే ఇవన్నీ కూడా కలిగి ఉంటాం అనమాట. నేను పర్సనల్గా అర్థం చేసుకున్నా. సో ఈ ఆత్మ ఫలాలను స్టెఫన్ జీవితంలోనూ యేసయ్య జీవితంలో కూడా మనం అవి ఫలించినట్లుగా మనం చూస్తాం. సిలువ మీద యేసయ్య చేసిన వీళ్లను క్షమించు అనే ప్రార్థన స్టెఫన్ గుండెల్లో కూడా మనం చూస్తాం. స్టెఫన్ కూడా అదే ప్రార్థన చేస్తాడు. ఈ పాపం వీళ్లపై మోపకుమని ఆయన ప్రార్థన చేస్తాడు. సో స్టెఫన్ లాంటి జీవితం కలిగి ఉండాలంటే ఇటువంటి ఆత్మ ఫలాల వలననే ఈ సిలువ ధ్యానంలో మనకి సాధ్యం. స్టెఫన్ లాగా భయం లేని మన విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి. అంటే దేవుని సజీవ వాక్యం చేత స్థిరపరచబడాలి. స్టెఫన్ వలె మరణ భయాన్ని, ఇతర భయాలని కూడా వదిలిపెట్టాలి. అంటే క్రీస్తు ప్రభులో మనం ఎదగాల. క్రీస్తు ప్రభు తను అప్పగింపబడక ముందు మేడగదుల్లో శిష్యులను ఓదారుస్తూ తాను అనుభవించబోయే శ్రమల గురించి వాళ్ళకు తెలియచేస్తూ, మీరు కూడా మీ శ్రమల్లో నాలో నిలిచి ఉండి భయపడకుండా విశ్వాసాన్ని కాపాడుకోవాలని శిష్యులను ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. అటువంటి భయపడని ఆత్మ సమర్పణను పరిశుద్ధాత్మ దేవుడు ఈ లెంట్ కాలంలో, ఈ మండల కాలంలో మనందరికీ దయచేయాలని నా ప్రార్థన. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మరణం అనే భయాన్నించి దాటించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కేవలం భౌతిక మరణం మీదే దృష్టి పెట్టకుండా ఆధ్యాత్మిక మరణం కూడా ఉంటుందనే ఆ సత్యాన్ని కూడా మనం గమనించుకుని ఆ రెండింటి నుంచి తప్పించుకునే మార్గాలు, ఆత్మ ఫలాల సాధనతో ముందుకు సాగిపోవాలని మనందరి ఆశ. దేవుడు గ్రేసమ్మ గారిని దీవించును గాక. ఈ సాయంకాల సమయంలో ఆరాధన అయిన తర్వాత మరి మన జాయ్సీ గారు సోదరి బెట్సీ జయమణి గారు వారి యొక్క దేవుని యందు నిద్రించారు 2 సంవత్సరాల క్రితం. వారి యొక్క జీవితాన్ని, సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆ సహవాసంలో మనతో ఉండటానికి వారు భోజన ఏర్పాట్లు చేశారు. జాయ్సీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మన జూమ్లో కూడా అనేక మంది మన విశ్వాసులు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. సాల్మన్ రాజు గారు మనతో ఉన్నారు. తర్వాత కళ్యాణి గారు, వసంత కుమార్ గారు, శశికళ చంద గారు, ఎస్తర్ రాణి గారు, అమెరికా నుంచి ఆశాలత గారు, నీరజ్ గారు, జాన్ గారు, రవీంద్రనాథ్ గారు, సుశాంత్, కన్నమణి. ఎవరో మీ వీడియో పెడితే మీరు ఎవరో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి రేపటి దినాన్న తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన పరిశుద్ధ వారంలోని మంగళవారపు రాత్రి కాల ఆరాధన ఉంటుంది. దాంట్లో మరి మన సోదరి విజయవాలంకని గారు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. ఆ బిడ్డ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మరొక మారు
ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించాలి. ప్రత్యేకమైన పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతించేవారు. రండి కేజీ గారు. లేదు, మన వివియన్ మీరు రండి ముందు. ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద, ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద, ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రభుడా నా విభుడా. పొందగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతికానందమొసగిన 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 మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలని, జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే, జీవదాయక బ్రోవరాయిక, జీవదాయక బ్రోవరాయిక, జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా. ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలని. కేజీ గారు రండి. రెండు 298వ పాట. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి,
శృతి చేసి నే పాడనా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సత్యహితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. శృతి చేసి నే పాడనా. స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి శృతి చేసి నే పాడనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేజీ గారు, థ్యాంక్ యూ వివియన్ గారు. ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్న వారు ఎవరు ఉన్నారా? లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, మరొక్క మారు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా విన్నపాలు మా తండ్రి ఆలకించే జీవం. మా తండ్రి, మా ప్రార్థనలు మా ప్రభువా నీ సన్నిధికి చేర్చుకునే దేవుడు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరణ బాధలు మా ప్రభువా మా జీవితాలను కమ్మేస్తూ ఉండగా మా తండ్రి, పాతాళపు వేదనలు మా తండ్రి మమ్మల్ని పట్టుకొని కుదిపేస్తూ ఉండగా మా తండ్రి, శ్రమలు దుఃఖాలు మా తండ్రి మా జీవితాల్లో గూడు కట్టుకుంటూ ఉండగా మా తండ్రి, మా ప్రాణాలను విడిపించమని మేము ప్రార్థన చేస్తుండగా మా తండ్రి, దయామయుడైన నీవు మా తండ్రి వాత్సల్యకరంతో మా తండ్రి మమ్మల్ని చేయి పెట్టి మా ప్రభువా ఆదుకుంటూ ఉన్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరణా నుంచి మా ప్రభువా మా ప్రాణాలను కన్నీళ్లు విడవకుండా మా తండ్రి మా కన్నులను జారి పడకుండా మా ప్రభువా మా పాదాలను నీవు తప్పించి మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నందుకు, సంరక్షిస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మరొక్క మారు మా తండ్రి మా హృదయాల్లో నీ వాక్యాన్ని నించినందుకు, మమ్మల్ని కదిలించినందుకు, మా ప్రభావ మమ్మల్ని బలపరిచినందుకు, మరి ముఖ్యంగా మమ్మల్ని క్షమించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వారంలో మాత్రమే కాక మా ప్రభువా ప్రతి దినము కూడా మా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ కొరకైన సజీవ సాక్షులుగా మా తండ్రి మా జీవితాలను మా తండ్రి పదిలిపరుచుకునే విధంగా నీ ఆత్మతో మమ్మల్ని అందరిని నించుమని, నీ శిలువచారును భద్రపరచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి జాయసి గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇద్దరు కుమారులను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నీ యందు నిద్రించిన వారి సోదరి మా తండ్రి జయమణి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకున్న అభిమానాలను బట్టి, ఆప్యాయతలను బట్టి, ప్రేమలను బట్టి మా తండ్రి ఆ బిడ్డ లేని లోటు మా తండ్రి మేము అనుభవిస్తున్నా. మా ప్రభువా నీవు తిరిగి వచ్చే సమయంలో, మహిమతో వచ్చే సమయంలో మా తండ్రి మేమందరం తిరిగి మా తండ్రి పైకెత్తబడతామని, నీవు శ్వాసల సహవాసంలో చేర్చబడతామని నిరీక్షణ మాకు ఇచ్చినందుకే వదనాలు చెల్లించుకుంటూ, నీవే ఆ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చమని, ఆమె విశ్వాస జీవితాన్ని మాదిరిగా ఉంచమని, నీ కృపలో మా ప్రభువా మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీవే స్తుతి మహిమ పొందమని, ఈ రాత్రి కాల దీవులతో పంపించమని
మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా భూమి మీద నెరవేరను కాదు. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయం. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలు తెక దుష్టుడు తప్పించమని. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలిచి ప్రేమ వాక్కులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది? ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు?